మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్టు ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. NRI డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు NRI. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 NRI. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి సాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ NRI. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా NRI. వివరాలకు NRI డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, NR పేట, ఏలూరు. JEE NEET పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 NRI జూనియర్ కాలేజ్. JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు NRI విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. NRI జూనియర్ కాలేజెస్, NR పేట, ఏలూరు.
మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను మీనా. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరు ఆర్ఆర్పేటలోని వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో 36వ వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవాలు, చతుర్వేద హవన ప్రయుక్త విమాన సుదర్శన కలశ ప్రతిష్టోత్సవం, మహాకుంభాభిషేక కార్యక్రమాలకు శనివారం గరుడ పతాక ధ్వజారోహణతో అంకురార్పణ చేశారు. ఇక ఆదివారం ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటికి తొలుత ఆలయ అర్చకులు కిలాంబి మారుతి శ్రీనివాస రామానుజాచార్యులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే చంటి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అఖండ దీపారాధనను వెలిగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ 36 ఏళ్లకు ఒకసారి జరిగే అద్భుత క్రతువులో తాను భాగస్వామి అయ్యేందుకు కారకులైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా శ్రీ 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 త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జిఆర్ స్వామివారి ఆధ్వర్యంలో జరిగే సుదర్శన చక్ర ప్రతిష్టాపనలో ప్రజలంతా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, నగర ప్రముఖులు పాలడుగు రమాదేవి, ఆలయ ఈవో నల్లూరి సతీష్ కుమార్, మాజీ ధర్మకర్త ఈతకోట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఓకేనా? ఈ రోజున ఏలూరు రామచంద్రరావుపేటలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో త్రిపుష్కర వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఇది 36 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. ఈ 36 సంవత్సరాలకి ఒకసారి వచ్చేది నా ద్వారా ఈ ఉత్సవాలు ప్రారంభమవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన ఏలూరు ప్రజానీకానికి అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఏదైతే ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా చిన్నజీయర్ స్వామి గారు 9వ తారీఖున వస్తూ ఏదైతే గుడి పైన కలిసి తీసి ఏదైతే సుదర్శన చక్రాన్ని ఆ రోజున ఇచ్చేస్తారో వాళ్ళని మీరందరూ కూడా 9వ తారీఖున ఈ ఉత్సవంలో పాల్గొని ఆ స్వామివారి దర్శనం చేసుకుని ఆ స్వామివారి యొక్క కరుణ కటాక్షాలు మీరు పొందాలని మనస్ఫూర్తిగా ఏలూరు ప్రజానీకాన్ని కోరుకుంటున్నా. తప్పనిసరిగా ఈ అవకాశం అందరికీ రాదు. 36 సంవత్సరాలకి ఒకసారి వచ్చే పండుగ లాంటిది దీన్ని. ఈ పండుగలో ప్రతి ఒక్కరు కూడా ఏలూరు ప్రజానీకం అంతా కూడా ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అకాల వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి అని రైతులకు, ప్రభుత్వ శాఖల అధికారులకు, సిబ్బందికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సూచించారు. పెదవేగి మండలం దుగ్గిరాలలోని క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఉదయం పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సత్వరమే వాటిని పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఉపరితల ద్రోణుల వల్ల, సముద్ర తేమగాలుల ప్రభావం వల్ల రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు రీత్యా అకాల వర్షాలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో దెందులూరు నియోజకవర్గం పరిధిలోని రెవెన్యూ, విద్యుత్, పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ, వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ, పంచాయతీరాజ్, R&B సహా సంబంధిత శాఖల అధికారులకు, క్షేత్రస్థాయి సిబ్బంది పూర్తి సమన్వయంతో పనిచేసి నష్ట నివారణ చర్యలు చేపట్టాలని దెందులూరు ఎమ్మెల్యే తెలిపారు. భారీ ఈదురుగాలులతో రహదారులపై చెట్లు విరిగి పడుతున్న ఘటనల నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూలిన చెట్లను తక్షణమే తొలగించేలా విద్యుత్ అంతరాయం లేకుండా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని, ఇందుకోసం క్షేత్రస్థాయిలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేసి గ్రామాల్లోని సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సూచించారు. వీళ్ళందరిదే గంగవరం మండలం 5 విజయ సీను కల్పన ఇది చేస్తున్నానండి. నేను వచ్చి కలుస్తుందే ఉంటా. మన ఎంఆర్టీలో ఉన్న పోస్టుల్ని రాజమండ్రి ఇచ్చేస్తారు సీఎండీ గారు. మనకు సర్వీస్ ఎక్కువ, స్టాఫ్ తక్కువ సార్. ఉత్సాహభరిత వాతావరణంలో అంజుమాన్ నూతన కమిటీ సభ్యులు అనేక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఎంతో అభినందనీయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రశంసించారు. ఆదివారం ఏలూరు వంటంలోని అంజుమాన్ హాల్లో అంజుమాన్ ఈ ముహాఫిజుల్ ఇస్లాం ఆధ్వర్యంలో ఉచిత కత్నా మెడికల్ క్యాంప్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి చంటి పిల్లలకు పాలు, బ్రెడ్లు, మెడిసిన్లు పంపిణీ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ అంజుమాన్ కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అంజుమాన్ ప్రెసిడెంట్ ఎండి జబీవుల్లా, అంజుమాన్ వ్యవహారాల అధ్యక్షులు రాజా అహ్మద్, ముఖ్య సలహాదారులు కార్పొరేటర్ ఇలియాస్ పాషా, సెక్రటరీ అహ్మదుల్లా షరీఫ్, కోశాధికారి షేక్ సిరాజ్ బాషా, జాకిర్ హుస్సేన్, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.
చేతులు పెట్టకండి. చేతులు పెట్టకండి. మరి అంజుమన్ కొత్త కమిటీ వచ్చిన తర్వాత ప్రతి సేవా కార్యక్రమంలో కూడా మరి ముందుంటున్నారు. దానిలో భాగంగానే ఈ రోజున ఉచిత కత్న కార్యక్రమం మరి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అన్ని కులస్తులకి కూడా ఏదైతే ప్రతి ఏటా ఇది నిర్వహిస్తుంటారో వాళ్ళందరినీ కూడా ఈ రోజున మరి పేర్లు నమోదు చేసుకుని ముందుగానే వాళ్ళకి ఏదైతే ఇంజెక్షన్ ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళకి మెడికల్గా కూడా ఏదైతే అవసరం అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి వాళ్ళ వర్షం వచ్చినప్పటికీ కూడా ఇక్కడ బాగా ఎండలేస్తున్నామనే ఉద్దేశంతో మంచినీటి ఏదైతే చలివేంద్రాన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. మరి ఇటువంటి సేవా కార్యక్రమాల్లో అంజుమాను ఇదివరకు చిన్నగా చేసినా ఇప్పుడు మరి ఉత్సాహంగా ఏదైతే కొత్తగా నెలలైనప్పటికీ కూడా ఇది 3వ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముందు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు అంజుమన్ ఆధ్వర్యంలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సభ్యులందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. ఏలూరులో నీట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. దీనిలో భాగంగా పరీక్ష సమయానికి 2 గంటల ముందే అభ్యర్థులు తమకు కేటాయించిన కేంద్రాల వద్దకు చేరుకున్నారు. నీట్ పరీక్షల సందర్భంగా జిల్లా కలెక్టర్ సెల్వి, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆధ్వర్యంలో భారీ పటిష్ట బందోబస్తుతో పాటు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. హాల్ టికెట్లను క్షుణ్ణంగా పరిశీలించి పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతించారు. దీంతో ప్రశాంత వాతావరణంలో ఈ పరీక్షలు నిర్వహించారు. అది 5 గంటల వరకు ఉండాలి లోపల. అటు పంపించండి. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తప్ప పెన్ కానీ ప్యాడ్ కానీ అదర్ ఇష్యూస్ నాట్ అలౌడ్. ఆధార్ కార్డ్ ఇస్ అలౌడ్. వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి లాంగ్ వెళ్ళిపోండి. ఐడి ప్రూఫ్ ఏం లేకుండా ఎలా వచ్చేస్తారు కనీసం. నాకు వాట్సాప్లో పెట్టండి. మా పేరెంట్స్ వెనకాలకుండా వెనకుండా పేరెంట్స్ ఫోటో ఒక అమ్మ పాస్పోర్ట్ ఫోటో ఈ 2 రాసుకో మెసేజ్ పెడతాను. 5 రూమ్ వాటర్ మీరు తెచ్చుకోవాల్సిన పెన్సిల్ మీకు చెకింగ్ అయిన తర్వాత మళ్ళీ కవర్స్ అన్ని తీసేయండి. ఓన్లీ మేల్ ఫోటో. కవర్ ఇచ్చమ్మా తీసుకెళ్ళిపోనండి.
యొక్క ఐడి ప్రూఫ్ మాత్రమే తీసుకొని లోనికి రావాలి. అదే ఒకసారి మామూలుగా నార్మల్గా వచ్చేసి రింగ్ అంతా తిప్పేసి తీసుకుంటున్నారు. సార్ కొద్దిగా గేట్. ఏలూరు రామచంద్రరావుపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో త్రిపుష్కరోత్సవ వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవ సహిత చతుర్వేద హవన ప్రయుక్త విమాన సుదర్శన కలశ ప్రతిష్ఠ మహాకుంభాభిషేక మహోత్సవాలు శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు కిలాంబి మారుతి శ్రీనివాస రామానుజాచార్యులు ఆధ్వర్యంలో ఈవో నల్లూరి సతీష్ కుమార్ పర్యవేక్షణలో నగర ప్రముఖులు కాబోయే ఆలయ చైర్మన్ పాలడుగు రమాదేవి చేతుల మీదుగా వేదమంత్రాలతో శ్రీ విశ్వక్సేన ఆరాధన పుణ్యహవచనము మత్స్యయంగ్రహణము తదితర ప్రత్యేక పూజలతో ఈ ఉత్సవాలను ప్రారంభించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శ్రీమన్నారాయణ పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష సిద్ధిరస్తు మనస్సంకల్పిత సిద్ధి. ఈ కార్యక్రమంలో భాగంగా ఇది 3 పుష్కరాలకు ఒకసారి వచ్చేటువంటి బ్రహ్మోత్సవం, అంటే 36వ బ్రహ్మోత్సవం. ఈ బ్రహ్మోత్సవంలో విశేషంగా పాలడుగు రమాదేవి గారు, రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క దంపతులు ఇరువురు కూడా స్వామివారికి శిఖరాన్ని సమర్పించారు. సుమారుగా ఒక 3.5 లక్షల ఖర్చుతోటి ఈ యొక్క కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తిగా దాతలుగా వారు ఉన్నారు. సుదర్శన శిఖరాన్ని 9వ తారీఖు శుక్రవారం ఉదయం 9:45 శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామివారి యొక్క అమృత హస్తముల చేత ప్రారంభించబడుతుంది. ఈ యొక్క శిఖర ప్రతిష్ఠ జరపబడుతుంది. అనంతరం ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము కూడా వేదహవనములు, చతుర్వేద హవనాలు విశేషం. ఒక టీటీడీ శ్రీశైలం తప్ప 4 వేదాలు ఒకేసారి ఒకే వేదికలో జరుపబడినటువంటి క్షేత్రం 3వ క్షేత్రంగా మనదే అవుతుంది. కావున భక్తులందరూ కూడా ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రం ప్రతిరోజు కూడా వాహన సేవల కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ వాహన సేవల్లో కూడా పాల్గొని శ్రీవారి ఆశీస్సులు పొంది తీర్థప్రసాదములు స్వీకరించి
శ్రీవారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు మరింత శోభాయమానంగా జరపడానికి తమ వంతు సహకారాన్ని అందిస్తారని చెప్పి కోరుతూ ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలని చెప్పి భక్తులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఆ తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ కలియుగ వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందగోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంబవోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్ట్ టు ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. NRI డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు NRI. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 NRI. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి సాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ NRI. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా NRI. వివరాలకు NRI డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, NR పేట, ఏలూరు. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్.
కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో ఏలూరులో పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. జేఈఈ నీట్ పర్సంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ విహారం. 99.10 పర్సంటైల్, 98.50 పర్సంటైల్, 98 పర్సంటైల్, 97.53 పర్సంటైల్, 94.70 పర్సంటైల్. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్, ఎఫ్ఈఆర్ఎస్, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ ఎంఎస్, ఎఫ్సిఆర్ఎస్, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. ప్రభా నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 అండ్ 9247078785. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9885546888. వెల్కమ్ బ్యాక్.
దెందులూరు మండలం పెరుగూడెం గ్రామంలో శ్రీ దక్షిణాముఖ విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో జరిగిన పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయంలో నూతనంగా ప్రతిష్ఠించిన శ్రీ విఘ్నేశ్వర స్వామివారి మూల విరాట్కు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కూటమి నాయకులు, ఆలయ కమిటీ నిర్వాహకులు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను ఆత్మీయ స్వాగతం పలికి శాలువలతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. హిందూ యువజన సంఘ సర్వసభ్య సమావేశం ఆదివారం ఉదయం 9 గంటలకు ఏలూరు వైఎంహెచ్ఏ హాల్లో ఎన్నికల అధికారి గురజాడ శ్రీకాంత్ గారి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో 2025-2028 సంవత్సరముల కాలపరిమితికి మేనేజ్మెంట్ కమిటీ మరియు కార్యనిర్వాహక కమిటీలకు నూతన సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. తదుపరి జరిగిన సర్వసభ్య సమావేశంలో సభ్యులందరి చేత ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. అనంతరం నిర్వహించిన సభలో మేనేజ్మెంట్ కమిటీకి గౌరవ అధ్యక్షులు అంబికా రాజా, కార్యనిర్వాహక కమిటీకి గౌరవ అధ్యక్షులుగా జివ్వాజీ మోహన్ విఠల్, సంస్థకు ప్రత్యేక ఆహ్వానితులుగా వేణుగోపాల్ లునాని, డాక్టర్ వివి బాలకృష్ణారావును, సర్వసభ్య సమావేశం నుండి కొత్తగుండు శ్రీనివాసును మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడిగా సభ ఏకగ్రీవంగా ఎన్నుకొని వారి ఎన్నికను ఏకగ్రీవంగా ఆమోదిస్తూ తీర్మానించారు. హిందూ యువజన సంఘంనకు నూతనంగా ఎన్నికైన సభ్యులను పలువురు సంస్థా సభ్యులు, నగర ప్రముఖులు అభినందించారు. అనంతరం ఎన్నికల అధికారిగా వ్యవహరించిన గురజాడ శ్రీకాంత్, సహాయ ఎన్నికల అధికారిగా వ్యవహరించిన కొచ్చెర్లకోట వెంకట సుబ్బారావును సత్కరించడం జరిగినది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఇరు కమిటీలు సంఘ అభ్యున్నతికి, సాంస్కృతిక కళల విశిష్టకు కృషి చేస్తామని ప్రసంగించారు. చెప్పడానికి ఒక్క నిమిషం సభకి వాటిని వాళ్ళు పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అంటే ఇక్కడికి వచ్చేస్తే కొన్ని ఫస్ట్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు అధ్యక్షులు వారు సీనియర్ సభ్యులంటే రాష్ట్రం కూడా వారి హనుమంతరావు గారు, డాక్టర్ లంకా వెంకటేశ్వర గారు, శ్రీ బంకా ప్రసాద్ గారు, శ్రీ పెదపాటి రామకృష్ణ గారు,
పాడి రైతులకు 100% న్యాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 50% సబ్సిడీపై దాణా పంపిణీ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతోందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. ఇదే క్రమంలో పాడి రైతులకు 50% సబ్సిడీపై సమీకృత దాణా పంపిణీ చర్యలు చేపట్టింది. ఏలూరు 46వ డివిజన్లోని పశు వైద్యశాలలో ఆదివారం నిర్వహించిన సబ్సిడీ దాణా పంపిణీ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాడి రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే చంటి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులందరికీ న్యాయం చేయాలనే సత్సంకల్పంతో ముందుకెళ్తుందన్నారు. ఇదే క్రమంలో పాడి రైతులకు కూడా అండగా ఉండాలనే ఆలోచనతోనే గతంలో ఎన్నడూ లేని విధంగా 50% సబ్సిడీపై దానాను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. దీన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన ఈయన ఈ విషయంపై ఇతర పార్టీలు చేసే రాద్ధాంతాలను బలంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ పి సుబ్రహ్మణ్యం, వెటర్నరీ అసిస్టెంట్ డాక్టర్ బి జ్యోతి స్వరూప తదితరులు పాల్గొన్నారు. అసలు ఇది ప్రభుత్వం ఇవ్వలేదు అనుకోండి, మీరు ఏ దానా చెప్తారు? 5 కోట్ల మంది జనం ఉంటారు, అందులో ఒక 50 లక్షల మంది రైతులు ఉన్నారు. అసలు నీకు ఎందుకు చెప్పాను తెలుసా? కూడా అడగండి అంటారు. అడగమంటారా? కుట్రపూర్తి అయ్యే చేస్తారు. 2 నెలల నుండి మిగతా 9 నెలల రైతులు ఏమవుతారని అడుగుతారు. కానీ మీకు ఎంతో కొంత ఉపశమనం అది. అందుకని డెఫినెట్ గా ఇప్పుడు ప్రభుత్వం డబ్బులు వచ్చిన కొద్ది ఒకరికి ఏదో ఒకటి కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రతి ఒక్కరికి కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో రైతు వారీగా కూడా ధాన్యం రూపేణా ఏ విధంగా అయితే బస్తాలు ప్రతి ఒక్కరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా మరి మిల్లర్ ద్వారా కొనిస్తున్నారో, అలాగే ఎవరైతే పశువులు ఏదైతే గేదెలు కానీ ఆవులు కానీ పెంచుకుంటున్నారో వాళ్ళకి దానాలో కూడా 50% సబ్సిడీ ఇవ్వాలనే ఉద్దేశంతో అర్హత గల రైతులందరికీ కూడా నెలకి ఒక బ్యాగ్ చొప్పున, అంటే ఒక్కొక్క బ్యాగ్కి 550 రూపాయలు సబ్సిడీ. మరి గతంలో ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంత సబ్సిడీని ఇచ్చిన దాఖలాలు లేవు. మరి రైతులందరూ కూడా ఏదైతే ఇక్కడ రికార్డు పరంగా ఇదే యానిమల్ హాస్పిటల్ రికార్డు అయ్యి ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసి మీ అందరికీ దానా 50% 50% సబ్సిడీ మీద ఇస్తున్నామని చెప్పి వాళ్ళందరికీ కూడా ఫోన్ చేయడం జరిగింది. ఈ విధంగా 3 నెలలు ఇస్తారని చెప్పి ప్రభుత్వ పరంగా వీళ్ళందరికీ కూడా ఆదేశాలు వచ్చినాయి. 3 నెలలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి రైతులను కూడా ఇక్కడ ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏంటంటే ప్రతి నెల కూడా ఇమ్మని వాళ్ళు అడుగుతున్నారు. సరే, గవర్నమెంట్ కూడా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రైతుకి ఎంత న్యాయం చేయాలనేది కూడా చూసుకుంటూనే చేసుకుంటూ వెళ్తుంది. మరి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో గతంలో రైతుకి ఏ సబ్సిడీ రాలేదు కాబట్టి వాళ్ళకి ఈ సబ్సిడీని ఇస్తున్నాను. వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళు ఇంకా కావాలని అడుగుతున్నారు. ప్రభుత్వం కూడా పరిస్థితిని చూసుకుని తప్పనిసరిగా రైతుకు న్యాయం చేయాలనేది ఎప్పుడు కూడా ప్రభుత్వం చూస్తుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. వీళ్ళు కూడా ఏదైతే గతంలో ఎన్నడూ లేనట్టుగా మీకే ఫోన్ చేసి మీ అందరికీ కూడా ఈ విధంగా దానా ఇస్తున్నారని చెప్పారంటే ఎంత బాధ్యతాయుతంగా ప్రభుత్వం ఉందనేది మీరు అందరూ కూడా చూడాలి. అహర్నిశలు కూడా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, మొన్న రాజధాని విషయంలో మోడీ అవ్వచ్చు, అనేక మంది అనేక విమర్శలు చేస్తున్నా సరే డెఫినెట్గా అనుకున్నది సాధించి చేరాలి అనే ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నానికి ప్రజలందరూ సహకారం కూడా ఉండాలి. అధికారులు కూడా అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే సహకారం అందిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మేలు చేసేటప్పుడు ఒకరికొకరు సహకారం అందించుకుంటేనే ప్రతి ప్రజలకి కూడా మేలు జరుగుద్ది. ఆ విధంగా అధికారులు చేస్తున్నారు. ప్రజలు కూడా దానికి సహకరించి ప్రభుత్వం చేస్తున్న చర్యల్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మాకు ఎప్పుడు ఈ విధంగా జరగలేదు అనేది ప్రతిపక్షం వాళ్ళు ఎప్పుడు కూడా ఇంకా ఏదైనా రాని దాని గురించి మీరు అన్నారు. ఇప్పుడు మీరు అడిగారు ప్రతి నెల ఇచ్చే 9 నెలలు రాదు కదా అని. మీకు 9 నెలలు కూడా ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తారు. అప్పుడు మీరేం ప్రశ్నించాలి? అసలు మీరు 3 నెలలే ఉన్న వాళ్ళు 9 నెలలు ఇమ్మని మీరు ఏ విధంగా అడుగుతున్నారని మీరు ప్రశ్నించాలి. మీరు ఈ విధంగా అడిగినప్పుడు వాళ్ళు నోరు మూసుకుని ఉంటారు. తప్పనిసరిగా మీ అందరి సహకారం ప్రభుత్వం కొన్నప్పుడు ప్రభుత్వం ఇంతకంటే మంచి చర్యలు చేయడానికి కూడా ఎదరికి ఉపక్రమిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. చక్కగా ఈ దానా పంపిణీ కోసమే ఇలా జరిగిందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇది చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం. ఈ రోజుని చాలా రోజుల తర్వాత మళ్ళీ పశువుల హాస్పిటల్లో సార్ వచ్చి సార్ ఆధ్వర్యంలో ఇది 2వ సారి రావడం, అంతకుముందు మంచి కార్యక్రమం జరిగింది. అంతకన్నా గొప్ప కార్యక్రమం సార్ ఈవేళ ఇక్కడ జరుగుతుంది. మనకి
వచ్చిన తర్వాత ఇంతకుముందు ఎప్పుడు మీకు దాదాపు సబ్సిడీ మీద ఇచ్చింది ఎప్పుడు లేదు. 50% పెట్టుకుంటే 50% మీకు ఇవ్వడానికి మళ్ళీ మీరు ఎవరైతే ఉన్నారో రైతులు మీకే ఫోన్ చేసి మీరు రెంట్ ఇలాగ ఇస్తున్నారని చెప్పి మీకు ఇంటిమేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే మరి మీకు తెలియదు కదా, మీరు చేయబట్టే మీరు జరిగింది. మీరైనా బయట కొనుక్కుంటే ఎంత పెట్టి ఇది అవ్వదో మీకు అంత పాలు కూడా అంత రావు. మరి మీ ఒక రైతుకి ఇచ్చే అవకాశం ఉంది సార్. ఒక పశువు ఉంటే ఒకటే బ్యాగ్ వస్తుంది, 2 పశువులు ఉంటే 2 బ్యాగులే వస్తాయి, 3 పశువులు ఉంటే 3 బ్యాగులే వస్తాయి. ఇప్పుడు 1 బ్యాగ్ మాత్రమే ఇస్తున్నారు. ఆ తర్వాత 3 కన్నా ఎక్కువ ఉన్నా సరే 3 లిమిట్. అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్నాం, మా ధాన్యం వెంటనే కొనుగోలు చేయండి మహాప్రభో అంటూ ఏలూరు రూరల్ మండలం మల్కాపురం రైతు సేవా కేంద్రం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఆధ్వర్యంలో రైతులు, కౌలు రైతులు ఆదివారం ధర్నా నిర్వహించారు. మా ధాన్యం ప్రభుత్వం కొనాలంటూ నినాదాలు చేశారు. ముందుగా రైతు సంఘం నాయకులు బరకాలు కప్పి ఉన్న ధాన్యం బస్తాలను ధాన్యాన్ని పరిశీలించారు. అకాల వర్షంతో బరకాలపై పడి ఉన్న నీళ్లను తోడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక్క మల్కాపురం రైతు సేవా కేంద్రం పరిధిలో 1500 మెట్రిక్ టన్నుల ధాన్యం వరకు కల్లాల్లో ఉండిపోయిందన్నారు. కొనుగోలు లక్ష్యం పూర్తయిందని ధాన్యం కొనుగోలు నిలిపివేయడంతో రైతులు, కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షం కురవడంతో కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని రక్షించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారని చెప్పారు. మల్కాపురం రైతు సేవా కేంద్రం పరిధిలో 700 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు టార్గెట్ ఇచ్చినట్టు తెలిపారు. దీంతో అన్నదాతలు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో ఆతాడ శ్రీనివాస్, లంకా వెంకటరమణ, గొర్రెల రొయ్యారావు, గుర్రాల శోభన్ బాబు, కండిబోయిన రమేష్, బత్తుల యేసు, బి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రైతులు, కౌలు రైతులందరూ కూడా మా ధాన్యం కొనుగోలు చేయండి అని చెప్పి నినాదాలు చేస్తూ ఇవాళ పాలగూడు రైతు భరోసా కేంద్రం దగ్గర, రైతు సేవా కేంద్రం దగ్గర ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. ఇవాళ టార్గెట్స్ పూర్తి అయిపోయిన పేరుతోటి ఇవాళ ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడం వల్ల ఇవాళ అన్నదాతలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడే వర్షం వచ్చింది, వర్షాలకి ధాన్యం కూడా తడిచిపోయిన పరిస్థితి ఉన్నది. ఆరుదలకు వచ్చి బస్తాల్లోకి ఎక్కించుకుని నెట్లుగా పెట్టుకున్న ధాన్యాన్ని ఇవాళ రాత్రి అనక పగలనక నిద్ర లేక తిండి తప్పులు లేక కాపురాలు ఉండాల్సిన పరిస్థితి ఇవాళ రైతుకి ఏర్పడిన పరిస్థితి ఉన్నది. ఇవాళ టార్గెట్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియపరుస్తున్నది. అయితే ఇప్పుడే రైతు భరోసా కేంద్రం వారితో మాట్లాడితే ఇవాళ మల్కాపురానికి సంబంధించిన ఒక 700 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకి ఇవాళ టార్గెట్ పెంచామని చెప్పేసి ఇవాళ అధికారులు చెప్పారు. అంటే ఇంకా మొత్తం కొనుగోలు చేయాల్సింది 1500 మెట్రిక్ టన్నులు ఉండాల్సి ఉంటే ఇప్పుడు 700 మెట్రిక్ టన్నులకి టార్గెట్ వచ్చింది. ఇంకా 800 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా కళ్ళాలు ఉండే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి మొత్తం ధాన్యం కొనుగోలు చేసే విధంగా, ఎందుకంటే రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పేసి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఆ రకంగా టార్గెట్ నిర్ణయించి రైతుల వద్ద ఉన్న ప్రతి గింజ కొనుగోలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులు తరలించి ఇవాళ ఆకాశంలో మార్పులు రావడం, అకాల వర్షాలు కురవడం, ఇవాళ గాలి తుఫాన్లు రావడంతో రైతులు గుండెల్లో రైలు పరిగెడతా ఉన్నాయి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసి ఇవాళ రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘాలకు కోరుతా ఉన్నాం. ఇప్పుడే ధర్నా చేసాం. భవిష్యత్తులో ఈ ధాన్యం కొనుగోలు చేయకపోతే అవసరమైతే రోడ్డు ఎక్కి పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా టార్గెట్స్ పెంచి రైతుల దగ్గర ఉన్న ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసి కౌలు రైతుల్ని, పేద రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వం రకంగా స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అన్నదాతలు ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాబట్టి ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి ఇవాళ ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.